హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు క్రిస్పీగా ఉండే సమోసాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సమోసాల కోసం 1/2 కేజీ గోధుమ పిండి, 1/4 కేజీ వరిపిండి వేసి రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసి పెట్టుకొని మూత పెట్టి 2-3 అవర్స్ పక్కన నానబెట్టుకోవాలి. ఎంత బాగా రబ్ చేసి కలుపుకుంటే అంత బాగా వస్తాయి. 1/2 కేజీ బంగాళాదుంపలని సగానికి కట్ చేసి కుక్కర్లో బాయిల్ చేసి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని, 3 అంగుళాల అల్లం ముక్కని పచ్చగా దంచి పెట్టుకోవాలి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి మంచిదండి. మైదా పిండి అన్హెల్దీ కదా. ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు, కానీ తరచుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలంటే పిల్లలకు పెట్టాలన్నా గోధుమ పిండితో అయితే ఎప్పుడు రకరకాల కూరలతో చేసుకుంటూ ఉండవచ్చు. ఈ మైదా పిండిని వైట్ పాయిజన్ కూడా అంటారు కదండి. హెల్త్కి అస్సలు మంచిది కాదు. స్టవ్ మీద బాణలు పెట్టి 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ దీనికి ఎక్కువ అవసరం లేదండి. తాలింపు దినుసులు వేగిన తర్వాత 3-4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని 100 గ్రాముల బీన్స్, 100 గ్రాముల బఠానీలు వేసి, సీజన్ అయితే పచ్చి బఠానీలు వేసుకోవచ్చండి, లేకపోతే ఎండు బఠానీలు నానబెట్టి ఒక రోజు ముందు నానబెట్టేసేసి కుక్కర్లో ఉడకబెట్టేసేసి వాటిని వేసుకుంటే బాగుంటుంది. ఆలుతో పాటు ఈ బీన్స్ పీసు వేసుకుంటేనే సమోసాకి మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఈ సమోసాలు చేయడానికి 2 రకాల కూరలను చేసి చూపిస్తున్నాను. ఒక కర్రీ ఏమో ఆలు కర్రీ, రెండవది కార్న్, ఎండు బఠానీలు, వేగిన ఆనియన్ ముక్కలలో పచ్చగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉడికించిన ఆలు ముక్కలను కూడా వేసి, తగినంత కారం, కొంచెం గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సమోసా కర్రీకి పుదీనా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒక కట్ట పుదీనాను తీసుకొని ఆకులు కట్ చేసి శుభ్రంగా కడిగి గట్టిగా పిండేసి కూరలో కలిపేసుకోవాలి. రెండవ రకం కర్రీ కార్న్ బఠానీలతోనండి. దీనిని కూడా 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. సమోసాలు అతికించడానికి జిగురు తయారు చేసుకోవాలండి. 3-4 టేబుల్ స్పూన్ల మైదా కప్పు వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బిళ్ళలులాగా చేసుకొని రౌండ్గా పలచగా చపాతీలుగా చేసుకోవాలి. 2 మినిట్స్ పెనం మీద అటు ఇటు వేసి వెంటనే తీసివేసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 చపాతీని తీసుకొని సగానికి మడిచి ఆ మడతపై తయారు చేసుకున్న జిగురును పూసి మిగిలిన సగభాగాన్ని జిగురు పూసిన దాని పైన పెడితే కోన్ లాగా వస్తుంది. మీకు బాగా అర్థమవటం కోసం దీన్ని 2 సార్లుగా చూపించానండి. మీరు చూడండి, చాలా ఈజీ అనమాట. చపాతీని మాత్రం చాలా లైట్గా కాల్చుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కోన్లో కర్రీ పెట్టి మరీ నిండా పెట్టకూడదు. పైన మడిచి అతకటానికి వీలుగా ఉండేటట్లు సరిపోయినంత కర్రీ మాత్రమే పెట్టాలి. 2 పొరలు వచ్చే వైపు కూరను నొక్కిపెట్టి జిగురు పూసి సింగిల్ పొరని జిగురుపై పెట్టి అతికిస్తే కరకరలాడే సమోసా రెడీ అయిపోయినట్లేనండి. ఇవి ఎంత ఆరితే అంత కరకరలాడుతూ ఉంటాయండి. ముందు రోజు చేసి పెట్టుకొని ఒక బాక్స్లో మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరునాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు హడావిడి లేకుండా తాపీగా మనం వండుకోవచ్చు. చూడటానికి అమ్మో ఇంత ప్రాసెస్సా అని అనిపిస్తుంది, కానీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఏ ఫ్రై కర్రీ అయినా పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ కర్రీ వండేసి ఈవినింగ్ 4 చపాతీలు చేసుకుంటే 8 సమోసాలు రెడీ అయిపోయినట్లే కదా. చిన్న సమోసాలు కావాలంటే చిన్న చపాతీ చేసుకోవాలి, పెద్దవి కావాలంటే పెద్ద చపాతీలు చేసుకోవాలి. ఒక చపాతీ 2 సమోసాలు అవుతాయండి. 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ ఆలు ఫ్రైకి 30 సమోసాల దాకా అవుతాయి. మొన్న ఒక కిట్టి పార్టీకి చేసుకుని వెళ్ళానండి. చాలా బాగున్నాయి. నిజంగా మీరే చేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు నమ్మలేదు, అంత బాగా కుదిరాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ సమోసాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.